తుఫాను నేపథ్యంలో మానవతా దృక్పథంతో అన్నదాన కార్యక్రమం. నెల్లూరు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో షేక్ రియాజ్ సహకారంతో బంగారు వ్యాపారస్తుల మిత్ర బృందం మోంతా తుఫాను నేపథ్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు సుమారు 300 మందికి పైగా జనాలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హాజీ, షేక్ సందాని, సయ్యద్, మహమ్మద్, ముజాక్, రసూల్, షేక్ ఖలీల్ మరియు సతీష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ హాస్పిటల్ కాడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా అన్న సిద్దిక్ అన్న, మా ఫ్రెండ్స్ సందాని, హాజీ, అహ్మద్ భాయ్, అలీ, ముజక్కీరు, సతీష్ అన్న వీళ్ళంతా మేమంతా కలిసి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలని మమ్మల్ని వెనకాల నుండి ముందుకు నడిపించే మా అన్న సిద్దిక్ అన్న దయ వల్ల ఈరోజు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడం మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది. పేదలకి అన్నం పెట్టడం కానీ, వృద్ధులకి అన్నం పెట్టడం కానీ, పెద్దోళ్ళకి అన్నం పెట్టడం కానీ, ఈ మధ్య ఈ 2-3 రోజులు తుఫాన్ కారణంగా చాలామంది ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయాల్సి ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టాము. ఇంకా మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని సెలవు తీసుకుంటాము. నమస్తే. ఈరోజు పాత పెద్ద హాస్పిటల్ పక్కన జూబ్లీ హాస్పిటల్లో కాన్పులు అయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక వారం నుంచి తుఫాన్ వచ్చి చాలా హోటల్స్ లేవు, అంగళ్ళు లేవు, అందరికీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనంతా గమనించి మా రియాజు, అలీ, హాజీ, అందరికి సందాని, శెట్టి అందరూ కలిసి దీన్ని సపోర్ట్ చేసి మెయిన్ ముఖ్యమైనదంటే రియాజ్ భాయ్ మొత్తం లీడర్షిప్ చేసింది ఇతనే చెప్పాడు ఇక్కడ భోజనాలు చేస్తే బాగుంటుందా అని చెప్పి అందరూ మాట్లాడుకొని మొత్తం రియాజ్ భాయ్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి అందరూ కలిసి భోజనాలు చేయడం జరుగుతుంది. మనకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచం మొత్తం మీద ఏదైనా ప్రోగ్రాం అంటే అన్నదానం తర్వాతే. ఒక మనిషికి కడుపు నిండుగా భోజనం పెడితే ఆ దేవుడు పెట్టిన వాళ్ళే సల్లంగా చూస్తాడు. ఆ ఉద్దేశంతో ఎప్పుడే ప్రోగ్రాం చేసినా మేము అన్నదానమే మేము ఫస్ట్ ఎన్నుకుంటాము. ఎందుకంటే ఎవరైనా చేస్తారు, కడుపు నిండుగా భోజనం పెడితే ఆ సంతోషము అది మాకు చాలని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థించి సెలవు తీసుకుంటున్నాం.